నమస్కారం అండి. మైగ్రేన్ హెడేక్ చాలామంది ఈ రోజుల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల, సరైన లైఫ్ స్టైల్ కూడా సరిగా ఇంబ్యాలెన్స్ అయిపోయి మైగ్రేన్ హెడేక్స్ అంటే నైట్ డ్యూటీ సిస్టమ్, ఫోను ఇలాంటివన్నీ చూస్తూ చాలామంది మైగ్రేన్ బారిన పడుతున్నారు. ఇలాంటి మైగ్రేన్కి ఆయుర్వేదలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి. ఇలాంటి రెమెడీస్ కరెక్ట్గా ఒక 1-2 మంత్స్ వాడడం వల్ల పర్మనెంట్గా మైగ్రేన్ హెడేక్ని తగ్గించుకోవచ్చు. మైగ్రేన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఇన్బ్యాలెన్స్ వల్ల మాత్రమే మైగ్రేన్ హెడేక్ వస్తుంది. ఇక్కడ మనము జెండు బామ్ రాసుకుంటాం. ఇక్కడ కరెక్ట్గా గాల్ బ్లాడర్ యొక్క పాయింట్ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. హెడేక్ అనేది కూడా ఇదే రూపంలో ఇక్కడ నుంచి కాకుండా ఇలా హెడేక్ వస్తుంది. అది వన్ సైడ్ రావడం వల్ల మైగ్రేన్ హెడేక్ అని అనుకుంటాం. చాలామంది మైగ్రేన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు లైట్ చూస్తే పడదనమాట. ఎక్కువ వెలుతురు చూస్తే కూడా ఇంకా వాళ్ళకు చాలా చిరాకు వస్తుంది. ఈ లివర్ మూలకణం ఏంది అంటే, ఈ లివర్ ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు మనము కరెక్ట్గా చూసుకుంటే కోపము, చిరాకు, ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే లివర్, గాల్ బ్లాడర్ ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ అవుతుందో బాడీలో వాళ్ళకు ఈ కంటికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఈ మైగ్రేన్ హెడేక్ని ఆయుర్వేద మూలకణంతో గుర్తించి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. అలాంటి మెడిసిన్స్ ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఒక 1-2 మంత్స్ వాడడం వల్ల మైగ్రేన్ హెడేక్ అనేది పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ మీరు వాడి చూడండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకు జస్ట్ పిప్పల చూర్ణంని మనం అల్లం రసంలో కలుపుకొని ఒక 2 వీక్స్ వాడితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి రూట్ కాస్లో ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ నాడి చూసి, ఆ నాడి వైద్యంలో చూసి వాళ్ళకి ఇంకా రూట్ కాస్లో ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందా కనుక్కొని, అంటే కొంతమందికి మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకు నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ ఇదంతా కూడా వీక్ ఉంటుంది. అంటే ఎక్కువ లివర్ ఇన్బ్యాలెన్స్ వల్ల, కాబట్టి మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా పనిచేయకపోవడం వల్ల ఒబేస్ అవుతారు. కొంతమంది మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళు లావు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక పిప్పల చూర్ణం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటి రెమెడీస్ని మీరు మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.